ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేడ్చల్ జిల్లా మత్స్యబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిధులు తాము తెచ్చామంటే తామే తెచ్చామంటూ బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మేడ్చల్ జిల్లా మత్స్యబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇరువురు నేతలు రావడంతో రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కార్యకర్తలుగా అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణానికి నిధులు తెచ్చింది తామే అంటే తామంటూ ఇరువురు కూడా గొడవకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. గొడవ ఏ స్థాయిలో పెరిగి పెద్ద అవుతుందో, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం కాదు, ఇక బాహాబాహికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చేరుకున్న నేతల మధ్య ఇది తీవ్ర వివాదానికి కారణమైపోయింది. కొద్దిసేపు తోపులాట కూడా జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఈటెల అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను కూడా శాంతింపజేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి దృశ్యాలు మనం చూస్తున్నాం. యాక్చువల్గా అక్కడ శంకుస్థాపనకి వచ్చినటువంటి వాళ్లకు ఒక్కసారిగా ఆ నిధుల విషయంలో వివాదం తలెత్తింది. దీనికి కారణం మేమే, నిధులు తెచ్చింది మేమే అని రెండు పార్టీలు, అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కొంత కామ్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొడవకు దిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ గొడవ జరుగుతుంటే అంతకంతకు పెరిగిపోతుంది. అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక స్థాయిలో ఇక పిడుగుదులు కురిపించుకుంటారా కార్యకర్తలు అక్కడ రెండు పార్టీలకు సంబంధించి వాళ్ళని చెప్పి అలాంటి సీన్ క్రియేట్ అయింది. దీన్ని అంతా చూసిన తర్వాత కోపోద్రిక్తులైనటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ అసహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత గొడవ పడుతున్నటువంటి వాళ్ళు కూడా పోలీసులు కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కానీ కొంతమంది వినిపించుకోకుండా మీదకి తోసుకుంటూ వాళ్ళ మీదకి దాడి చేసే ప్రయత్నానికి వాళ్ళకు దిగారు. కానీ అక్కడ పోలీసులు ఆ టైంలో కొంత సమయస్ఫూర్తిగా ప్రదర్శించి వాళ్ళని ఆపి కంట్రోల్ చేసి, ఇలా రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయని చెప్పి దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. కానీ తర్వాత పోలీసుల జోక్యంతో ఆ గొడవ అంతా కూడా సద్దుమడిగింది. ఈటెల రాజేందర్ గారు వెళ్ళిపోయిన తర్వాత అంతా అక్కడ పరిస్థితి కొద్దిగా కూల్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ రెండు పార్టీల నేతలు కార్యకర్తలు ఒకరి మీద ఒకళ్ళు తీవ్ర పదజాలంతో దూషించుకున్నటువంటి పరిస్థితి. అసలు దీంతో మీకేంటి సంబంధం, ఈ కార్యక్రమానికి మీకు సంబంధం ఏంటి, నిధులు తీసుకొచ్చింది మేమే, మా ఒత్తిడితోనే ఇది సాధ్యమైంది. సో ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుని తోపులాటకు దిగుతున్నటువంటి పరిస్థితి మీరు స్క్రీన్లో కూడా చూస్తున్నారు.